హాయ్ గైస్, నేను మీ ఎవ్రీడే రైడర్ని. ఈరోజు జొమాటోలో మన థర్డ్ డే. మార్నింగ్ అయితే రాఘవేంద్ర టిఫిన్స్ దగ్గరికి వచ్చాను. అక్కడ ఉన్న టిఫిన్స్ దగ్గర కాకుండా వేరే ఏరియాలో ఉన్న రాఘవేంద్ర టిఫిన్స్ దగ్గర నుంచి చేశాడు. తర్వాత అయితే ఈ కేఫ్లో ఒక ఆర్డర్ పడింది. మా వెళ్ళి ఆర్డర్ పికప్ చూస్తే ఇంకా లేట్ అవుతుందని చెప్పారు. అందుకని కూర్చుంటే ఈ లోపు మన జొమాటో రైడర్ ఒకరు కలిశారు. ఆయన స్టోరీ నాకు చాలా చాలా ఇన్స్పైరింగ్ అయితే అనిపించింది. ఆయన మ్యూట్ అండ్ డెఫ్, అంటే వినపడదు, మాట్లాడలేరు. అయినా కూడా తను డెలివరీ చేసుకుంటూ తన లైఫ్ తను లీడ్ చేస్తున్నాడు. అది చూశాక నాకైతే చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది మామ. ఆ తర్వాత ఒక గేటెడ్ కమ్యూనిటీలోకి వెళ్ళాను. అక్కడ వెళ్ళాక పలానా నేమ్తో ఒక ఆర్డర్ వచ్చిందంటే వాళ్ళు ఈ టైంలో కాలేజీలో ఉంటారు కదా, ఇప్పుడే ఎలా ఆర్డర్ చేశారు అది ఇది అని కామెడీగా అడిగారు. నాకైతే నవ్వు వచ్చింది మామ. ఆ తర్వాత మేఫిల్లో డబుల్ ఆర్డర్ అయితే పడడం మొదలైంది నాకైతే. ఆ తర్వాత ఇంకొక ఆర్డర్ అయితే ఇచ్చాను మామ. ఆ తర్వాత మేఫిల్ నారాయణగూడలో పడింది మామ. అక్కడికి వెళ్ళాక త్రిపుల్ ఆర్డర్ అయితే పడింది మామ. కానీ నాకైతే చాలా ఇబ్బంది పడ్డాను. అక్కడ నాకు స్లిప్ అవ్వక ఫుడ్ ఒకటి వచ్చి ఇంకోటి రాక ఆర్డర్ పికప్ కొట్టేయమని చెప్పి నన్ను ఫోర్స్ చేశారు. అది చేశాక నాకైతే థర్డ్ ఆర్డర్ ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి నేను చాలా ఇబ్బంది పడ్డాను మామ. ఎవరైనా ఇలాంటి ఇష్యూ ఫేస్ చేశారా?